అఊజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు మన హదీస్ దాన ధర్మాలు. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఇలా అన్నారు, ఒకసారి సహాబాలు ఒక మేకను జిబహ చేశారు. ఏదైనా మిగిలి ఉందా అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు. ఒక తొడ మాత్రం మిగిలి ఉంది అని సహాబాలు అన్నారు. అందుకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, తొడ తప్ప అంతా మిగిలే ఉంది అని అన్నారు. సుబ్హానల్లా. సహీ బుఖారి. వివరణ: మేకను జిబహ చేశాక దాని మాంసం అంతా దాన ధర్మం చేసేశారు సహాబాలు. కేవలం తొడ మాంసం మాత్రమే మిగిలి ఉంది అని అన్నారు సహాబాలు. ఆ సమయాన ఒక వాస్తవిక విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దైవ మార్గంలో దానం చేసిందంతా మిగిలి ఉంటుంది. అది తుది దినపు అంటే ఆఖిరత్ దినపు బ్యాంకులో జమ చేయబడి ఉంటుంది. ప్రళయ దినాన దాని ప్రతిఫలం వారికి అందించడం జరుగుతుంది. సుబ్హానల్లా. మానవుడు ఇక్కడ తిని త్రాగిందంతా వాస్తవానికి ఖర్చయిపోతుంది. ఈ లోకంలో జమ చేసుకున్న డబ్బు సంతతి వాస్తవానికి వారికి ఎటువంటి ఉపయోగం ఇవ్వదు. అంతా పోగొట్టుకుంటారు. కానీ దైవ మార్గంలో ఖర్చు పెట్టిన ప్రతిదీ, దానం చేసిన ప్రతిదీ అన్ని నిజానికి ఖర్చు కావు. అవి మరో లోకంలో తమ కోసము కూడబెట్టబడి ఉంటాయి. సుబ్హానల్లా. అప్పటి సహాబాలు మానవత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వారి ఈమాన్ చాలా దృఢంగా ఉంటుంది. వాస్తవానికి వారు చాలా నిరుపేదలు. అయినా వారు దాన ధర్మాలు చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అప్పటి కాలం ఎలాంటిదో మనకు తెలుసు కదా, కరువు కాలం. ఉదాహరణకు ఫాతిమా జహ్రా రజియల్లాహు తాలా అన్హా మరియు వారి పిల్లలు 3 రోజుల నుండి పస్తులు ఉంటారు. హజరత్ రజియల్లాహు తాలా అన్హు పని కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒట్టి చేతులతో ఇంటికి వస్తారు. అప్పుడు ఫాతిమా రజియల్లాహు తాలా అన్హా, నా ప్రియమైన భర్త అలీ ఏమన్నా పిల్లలకు తినడానికి తీసుకువచ్చారా అని అడుగుతారు ఫాతిమా జహ్రా రజియల్లాహు తాలా. అలీ రజియల్లాహు తాలా అంటారు, లేదు ఫాతిమా అని అంటారు. అప్పుడు ఆమె తన దుప్పటా ఒకటి ఇచ్చి దానిని సంతలో అమ్మి పిల్లలకు ఏదైనా తినడానికి తీసుకురమ్మని చెప్పి అలీ రజియల్లాహు తాలా గారికి చెప్పి పంపిస్తారు. అలీ రజియల్లాహు తాలా గారు ఆ దుప్పటాన్ని తీసుకొని బజారుకు వెళతారు. దానిని 6 దినార్లకు అమ్ముతారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఫరిష్టాలు ఈ విధంగా అనుకుంటారు, సహాబాలకు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా కానీ వారు ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటారు అని. అప్పుడు వారికి టెస్ట్ చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి దగ్గరికి ఒక ముసలి అతన్ని పంపిస్తారు. అప్పుడు ఆ ముసలి అతను అంటారు, ఓ అలీ, నేను తిని 4 రోజులు అయింది. నాకు ఏమన్నా దానం చెయ్యి అని చెప్పగా అలీ రజియల్లాహు తాలా వెనక ముందు ఆలోచించకుండా తన దగ్గర ఉన్న 4 దినార్లు ఇచ్చేస్తారు.